శివ కేసు వాపస్ తీసుకొని మీనాకు ప్రభావతి క్షమాపణ చెప్పేలా చేసిన బాలు సత్యం. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండెనిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతోందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి. మీనా జోడీ మీకు గనక నచ్చినట్లయితే కమెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంక శివ దొరకకపోవడంతో సుమతి వాళ్లమ్మ పార్వతిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ఎందుకంటే శివను పోలీస్ స్టేషన్కి ఒక్కసారి తీసుకెళ్తే తన మీద నిందపడిపోతుందన్న ఉద్దేశంతోనే బాలు శివని తీసుకెళ్లి రాజేష్ వాళ్ల ఇంట్లో దాచికెడతాడు. ఈ విషయం సుమతి కాస్క వెంటనే బాలుకి ఫోన్ చేసి చెప్పడంతో బాలు మీనా ఇద్దరూ పరుగున పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ని వదిలేమని చెప్తే ఆ శివ ఎక్కడున్నాడో చెప్తే శివని పట్టుకుని మీ అత్తగారిని వదిలిపెట్టేస్తాము అని ఇన్స్పెక్టర్ కాస్త చెప్తాడు. అదేంటి సార్, తను ఏ తప్పు చేయలేదు సార్, ఇది ఫ్యామిలీ విషయమని చెప్పాను కదా అని బాలు ఇన్స్పెక్టర్ని ఎంత బ్రతిమాలుతున్నా ఫ్యామిలీ విషయమని నువ్వు చెప్తున్నావు, మీ అమ్మగారు నీ కళ్లముందే కంప్లైంట్ ఇచ్చారు కదా, ఏదైనా ఉంటే ఆవిడతో కేసు విత్డ్రా చేయించుకో, అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఇంక ఈ బాధపడుతూ బాలు బయటికొచ్చేస్తాడు. ఇన్స్పెక్టర్ అన్న మాటలకైతే బాధపడుతూ ఉండగానే ఈలోపు ఇంకొక కానిస్టేబుల్ వచ్చి, బాలు ఇక్కడ నీకేం పనవ్వదు, నువ్వు ముందు కేసు విత్డ్రా చేయించాలి, మీ అమ్మతో ఒప్పించి కేసు విత్డ్రా చేయించు, లేదా ఏదైనా మంచి లాయర్ దగ్గరికి వెళ్లి లాయర్తో మాట్లాడి లాయర్ తెలివితేటలతో కేసు విత్డ్రా చేయించు అని చెప్పి అనేసరికి, ఒకవేళ కేసు రిజిస్టర్ అయిందనుకో ఆ తర్వాత మీ బావమరిది మీద ముద్రపడిపోతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్లి వచ్చాడు అన్న విషయం మీద అని చెప్పి అనేసరికి సరే అని గబగబా ఇంక బాలు మీనాని అక్కడ్నుంచి వెళ్ళిపోమని చెప్పి రాజేష్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి రాజేష్ వస్తాడు. రాజేషు బాలు ఇద్దరూ కలిసి లాయర్ దగ్గరికి వెళ్తారు. ఏంటి కేసు అనగానే మొత్తం విషయం చెప్తాడు. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు సార్, మా అమ్మవాణ్ణి అవమానించింది, వాళ్ళ అక్కని ప్రతిక్షణం బాధపడుతూ ఉంటుంది, అదే నా భార్యని, అదంతా మనసులో పెట్టుకుని మా అమ్మకు బుద్ధి చెప్పడం కోసమే వాడదంతా చేశాడు. ఆ విషయం నాకు తెలిసి వాణ్ణి మందలించడంతో ఆ డబ్బు నాకు తిరిగి ఇచ్చేశాడు. ఆ డబ్బు కూడా నిన్న ఇంట్లో మా అమ్మకే అప్పగించేశాను సార్. కాని ఆ దొంగతనం చేసింది శివ అని తెలిసి మా అమ్మ ఆ కుటుంబం మీద ఎప్పుడూ కోపంగానే ఉంటుంది. అదే వంక పెట్టుకుని ఇప్పుడు మా అమ్మ ఇంత రచ్చ చేస్తుంది. ఏదో రకంగా మా అమ్మ చేత కేసు విత్డ్రా చేయండి సార్, ప్లీజ్ సార్ అని చెప్పి అనేసరికి దానికి 4 లక్షలవుతాయి, నువ్వు తీసుకొచ్చి ఇవ్వగలవా అని చెప్పి అనగానే 4 లక్షలా సార్ అని చెప్పి ఇంక బాలు నోరెళ్లబడతాడు. 4 లక్షలే, 4 లక్షలు తీసుకొచ్చి ఇస్తే కేసు ఏమీ లేకుండా మీ బావమరిదిని నీకు అప్పగిస్తాను, లేదంటే లేదు. ఒక్కసారి కేసు కోర్టుకి వెళ్ళిందంటే మీ బావమరిది తప్పు చేశాడు అన్న నింద పరిపోతుంది, ఆలోచించుకోబాలు అని అక్కడ్నుంచి లాయర్ పంపించేస్తాడు. పంపించేసేసరికి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావ్రా, వాడిమీద కేసు లేకుండా చేయడమే మంచి పనిరా, ఒక్కసారి కోర్టుకి వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళినోడా అంటూ అందరూ నిందిస్తారు, ఆ అవమాన భారంతో వాడు తట్టుకోలేడు, అసలే చిన్నపిల్లవాడు అని చెప్పి ఇంక బాలు అయితే వెంటనే రవీషు శృతి ఇద్దరూ కలిసి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తారు. వ్యక్తి దగ్గరికి వెళ్లి అతని దగ్గర 2 లక్షల రూపాయల అమౌంట్ తీసుకుని అక్కడ ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టి బయటికి వస్తాడు. ఇంకా అలా బయటికి వచ్చిన తర్వాత మీనాకు ఫోన్ చేయడంతో ఎక్కడున్నావు మీనా అని చెప్పి అనగానే నేను ఫలానా చోట ఉన్నాను అనేసరికి మీనా బాలు ఇద్దరూ కలిసి సుమతి వాళ్ల దగ్గరికి వెళ్తారు. వెళ్లేసరికి అప్పటికే సుమతి పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోయింది అన్న విషయం తెలుస్తుంది. సుమతి బాధపడుతూ ఉంటుంది. అది సుమతి బాధపడితే బాగున్ను అని అనుకుంటుంది పార్వతి. కాని నవ్వుతుంది. ఏంటే, నీకేమన్నా పిచ్చా ఏంటి, పెళ్లి సంబంధం చెడిపోయిందంటే నవ్వుతారా, నవ్వకపోతే ఏం చేయమంటావమ్మా, పెళ్లి సంబంధం చెడిపోయింది, దాని గురించి బాధపడుతూ కూర్చోవాలా ఏంటి, నేనేం బాధపడ్ను, సరే డబ్బులు కావాలంట, లాయర్తో మాట్లాడితే 4 లక్షల రూపాయలవుతుందంటారు, అక్కవాళ్లు ట్రై చేస్తున్నారు, మనవంతుగా మనం కూడా ట్రై చేయాలి, ఎందుకంటే సమస్య మనది, బావ తన తలమీద వేసుకుని ఇదంతా భారం మోస్తున్నాడు, పదమ్మా ఆ చెరుకు మిషన్ అది అమ్మేద్దాము, చైను ఏదైనా చిన్న చితగా బంగారముంటే అన్నీ అమ్మేద్దాము అని చెప్పి బాలు సారీ సుమతి ఇటు వీళ్ళిద్దరూ అనుకొని ఆ బంగారమంతా అమ్మేసి చెరుకు మిషన్ ఉంటుంది కదా, వాళ్ల నాన్న ఉండగా చెరుకు మిషన్లోనే చెరుకు తీసేవాడు, అది చెరుకు రసం తీసే మిషన్, ఆ మిషన్ అమ్మేపోయేసడికి బాలు ఈలోపు వస్తాడు. బాలు వచ్చేసేసడికి ఏంటి అమ్మేస్తున్నారు అనగానే నాకు డబ్బులివ్వాలి, అందుకే మిషన్ తీసుకువెళ్ళిపోతున్నాను, అవి పోగా ఇంక కొంచెం డబ్బులు మీకే ఇచ్చాను అంటూ చెప్పడంతో మీకేమైనా పిచ్చి పట్టిందా అత్తయ్యా, అది మావయ్యగారి జ్ఞాపకార్థం కోసం కదా ఉంచారు, మరి ఇప్పుడెందుకిచ్చేస్తున్నారు, ఎవరికీ ఏమీ ఇవ్వడానికి వీల్లేదు, అది దించేయండి అనగానే నాకు డబ్బులు వస్తాయి బాలు అని చెప్పి అనగానే ఆ 2 లక్షల్లోంచే వాళ్లకి ఎంత అమౌంట్ అయితే ఇవ్వాలో అంత అమౌంట్ ఇచ్చేసి మిషన్ని దించేస్తారు. ఏంటి అత్తయ్యా, ఏం చేస్తున్నారు, నా కొడుకు తప్పు చేస్తే నువ్వు శిక్ష అనుభవిస్తున్నట్టుగా నువ్వు అప్పులు చేస్తున్నావు, నీకు
డబ్బులు ఎక్కడ్నించి వస్తాయి అని పార్వతి బాలుని అనిగేసరికి, అవన్నీ మీకనవసరం. అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నారు? సుమతి పెళ్లికి కావాలి కదా. సుమతి పెళ్ళెక్కడా? పెళ్లి ఆగిపోయింది కదా అని పార్వతి అనేసరికి, పెళ్లి ఆగిపోయిందా? మరి ఆగకపోతే ఏమవుతుంది? బావ దొంగోడు, అక్కని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా ఏంటి అంటూ సుమతి అనేసరికి, సర్లే ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, ముందు డబ్బులు అని చెప్పి ఆ డబ్బులు తీసుకుని వెళ్లబోయేసరికి, ఎందుకు బాబూ ఇంత కష్టపడుతున్నావు నా కొడుకు గురించి అనగానే, బాధ్యత తీసుకున్నాను, ఖచ్చితంగా బాధ్యత నెరవేర్చి తీరుతాను అని చెప్పి బాలు అయితే బయల్దేరి వెళ్తాడు. వెళ్లిన తర్వాత బాలు మీనా ఇద్దరూ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికి పార్వతి ప్రభావతి ఎలాగా ఇంట్లో లేదు కదా. ప్రభావతి ఆల్రెడీ కామాక్షి వాళ్ల ఇంట్లో ఉంది. సత్యం ఇంటి గదిలో పడుకుంటాడు. బాలు మీనా నిద్రపట్టదు. ఇంటికి వచ్చి వాళ్లు డిబ్బీలో దాచిపెట్టిన డబ్బులన్నీ కూడా తిరిగేసి అందులో ఉన్న డబ్బులన్నీ లెక్కపెడతారు. లెక్కపెట్టేసరికి డబ్బులింకా 1,00,000 రూపాయల వరకు తక్కువ వచ్చేస్తాయి. 3 లక్షలు మాత్రమే డబ్బులుంటాయి. ఉండడంతో ఇంక 1,00,000 రూపాయలు తక్కువ వస్తున్నాయి. మీనా 1,00,000 రూపాయలు అడిగాడు ఆ లాయరు. 4 లక్షలు ఇస్తేనే కేసు విత్డ్రా చేయిస్తాను అని చెప్పాడు. ఎలాగూ ఈ 1,00,000 రూపాయలు ఎలా తీసుకురావాలో అని ఇద్దరూ కూడా బాధపడుతూ ఉంటే, స్కూటీ అమ్మేద్దామండి, మీకేమైనా పిచ్చిపట్టిందా మీనా? నీకు స్కూటీ, నాకు కారు జీవనాధారం. మనం అది లేకపోతే ఎలా బ్రతుకుతాము? ఒకరి కాళ్ల కింద ఒకరి చేతుల కింద బ్రతకాల్సిన పని మనకు లేదు. అవి ఉంటే అవే మనకి తిండి పెడతాయి, ఈ ప్రాబ్లం నుంచి బయటపడేస్తాయి. నువ్వు నాకు తోడుగా ఉంటే ఎప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని మీనా బాలు ఇద్దరూ కూడా ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటారు. ఈలోపు సత్యం తలుపు తీసుకొని బయటికి వస్తాడు. ఇద్దరూ కూడా కళ్ళు తుడుచుకొని గబగబా, ఏంటి నాన్నా ఈ టైంలో నిద్రలేచారు? ఏమైనా కావాలా మామయ్య అని మీనా అడుగుతుంది. ఒరే బాలు అని చెప్పి వెంటనే తన జోబీలో ఉన్న ఒక 50,000 రూపాయలు తీసి ఇంక ఇవ్వడంతో, ఏంటి నాన్నా ఇవి? ముందు ఇది తీసుకోరా, నా కొడుకు కష్టపడుతున్నాడు. నా కొడుకు ఎప్పుడూ ఎవరి ముందు చెయ్యి చాచలేదు. తన బావమరిది కోసం ఎంతలా కష్టపడుతున్నాడో నేను చూస్తున్నాను. వాడు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడని ఎంత బాధపడుతున్నావో నాకర్థమవుతుంది. అందుకే ఆ బాధ నుంచి నిన్ను బయటపడేయడం కోసం నా వంతు సహాయం నేను చేస్తున్నాను. నువ్వివేమీ మనసులో పెట్టుకోకుండా శివని బయటికి తీసుకురా, అంతే, ఇంకేం మాట్లాడకు. డబ్బులు తీసుకో అని చెప్పి సత్యం కాస్త ఒక 50,000 రూపాయలు ఇవ్వడంతో ఇంక డబ్బులు తీసుకొని మొత్తం 3,50,000 అయింది అంటారు. మరి ఆయన 4 లక్షలు కదండి అడిగారు. మరి 3,50,000 అయితే మిగిలిన 50,000 ఎలా ఇస్తాము? ఏ రకంగా ఇస్తామండి అంటూ మీనా బాలు ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉండేసరికి ఈలోపు రవి శృతి వస్తారు. రవి శృతి రావడంతో, ఏంటి బాలు, ఏదైనా సమస్య? డబ్బులు ఇబ్బంది? ఏదైనా పడుతున్నావా? ఎంత డబ్బులు కావాలి? ఎంత కావాలి నీకు? అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయనా అంటూ ఇంక శృతి అడిగేసరికి, వద్దు శృతి, మేము కొంచెం డబ్బులు పోగేశాము. ఆ డబ్బులతోటే మా తమ్ముణ్ణి విడిపిద్దామనుకుంటున్నాము. దయచేసి మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్స్, కానీ మీ డబ్బులు వద్దు నాకు అని చెప్పి ఇంక మీనా కాస్త శృతి అనగానే, ఇంక శృతి అయితే, నీకేమన్నా పిచ్చి పట్టిందా మీనా? కష్టాలు వచ్చినప్పుడే కదా మనకు మనం సపోర్ట్గా ఉండాలి. అది నువ్వు అర్థం చేసుకోకుండా మరి ఎలా మాట్లాడుతున్నావు? మనకు మనం సపోర్ట్గా ఉండాలి అంటే కష్టం వచ్చినప్పుడే ఉండగలుగుతాము. మీరింకేం మాట్లాడకండి. ఎంత డబ్బు కావాలి? 2 లక్షలా 3 లక్షలా అంటూ శృతి అడిగేసరికి, ఏం వద్దు డబ్బులమ్మా, ఏం వద్దు, మాకందవలసిన డబ్బులన్నీ అందాయి. రేపే వెళ్ళి ఆ లాయర్కివ్వాల్సిన డబ్బులిచ్చేసి శివను నిర్దోషిగా విడుదల చేయిస్తాను, కేసు విత్డ్రా చేయిస్తాను అనగానే, అమ్మా, విత్డ్రా చేసుకుంటుందంటావా అన్నయ్య? కేసు వాపస్ తీసుకుంటేనే కాని శివను విడుదల చేయరు కదా, శివ మీద ఉన్న కేసుని కొట్టేరు కదా అంటూ మాట్లాడేసరికి, నువ్వు చెప్పింది నిజమేరా, అదే అనుకుంటున్నాను కాని లాయర్ ఏదో చేస్తానన్నాడు. ఏం చేస్తాడో ఎలా చేస్తాడో చూడాలి. కేసు విత్డ్రా చేసుకుంటే అంతకుమించిన సంతోషం మనకే ఉంటుంది. అందుకోసమని నేనిదంతా ఆలోచిస్తున్నాను అని చెప్పి ఇంక బాలు అయితే పదమీనా నిద్రపోదామని నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే మీనా గబగబా లేచి ఇంట్లో వాళ్లకి కావలసినవన్నీ కూడా చేసిపెట్టేసి ఇంక చాలా అంటే వెళ్ళి ఏదో రకంగా లాయర్తో మాట్లాడితే కేసు విత్డ్రా అయిపోతుంది, నా తమ్ముడు తిరిగి వచ్చేస్తాడు అన్న సంతోషంతో మీనా గబగబా పని పూర్తి చేసుకుని వస్తుంది. అయిపోయిందా మీనా అనగానే, అయిపోయిందండి అని చెప్పి రా వెళ్దామని ఇద్దరూ కూడా 3,50,000 తీసుకుని లాయర్ దగ్గరికి వెళ్తారు. సార్, మీరు 4 లక్షల రూపాయలు అడిగారు, మా దగ్గర 3,50,000 మాత్రమే ఉన్నాయి. ఇంతకు మించి మేమిచ్చుకోలేము అని నేను చెప్పను. మీరడిగినట్టుగా 4 లక్షలు ఇస్తాను, కాని ముందే 3,50,000 తీసుకోండి. నాకు కారుంది, నేను కారు డ్రైవింగ్ చేస్తాను. తను నా భార్య పూలమ్ముతుంది. తనూ నేను ఏదో రకంగా కష్టపడి నెలనెలా కొంచెం కొంచెంగా మీ డబ్బులు మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాము. దయచేసి మా మీద నమ్మకం ఉంచి మా శివ మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకునేటట్టుగా చెయ్యండి అనేసరికి, లేదు బాలు, నీ గురించి నేను విన్నాను. నువ్వు ఎంత నిజాయితీపరుడువో నాకు తెలుసు. నేను విన్నాను అని చెప్తున్నాను కదా, నీకు ఆవేశం ఉందేమో గాని నువ్వు తప్పు చేసే మనిషివి కాదని నాకు తెలుసు అని ఇంక బాలు గురించి మీనా గురించి మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత, సర్, కేసెలా విత్డ్రా అనగానే, అదంతా నేను చూసుకుంటాను కదా,
మీ అమ్మగారు అని చెప్పి అనేసరికి మా అమ్మ మా అత్త కామాక్షి వాళ్ళింట్లో ఉంది అనేసరికి సరిసరి నేను చూసుకుంటాను కదా, ఆవిడంతటా ఆవిడే కేసు వాపస్ తీసుకునేలా చేయాల్సిన బాధ్యత నాది, ఖచ్చితంగా ఆవిడ కేసు వాపస్ తీసుకుంటుంది అని ఇంక లాయర్ అయితే కన్ఫర్మ్గా చెప్తాడు. సర్, ఏదేమైనా వీలైనంత తొందరగా చెయ్యండి సర్ అని నమస్కారం చేసి బాలు మీనా అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఏంటి నేను చెప్పినట్టే ఆవిడ గురించి ఎంక్వైరీ చేశావా అనగానే చేశాను సార్, ఆవిడికి పుట్టి డబ్బు మనుషని విన్నాను. డబ్బుంటే డబ్బు ఆశి చూపిస్తే ఏం చేయడానికైనా సిద్ధమే. ఈ ₹1,00,000 కొట్టేశారన్న ₹1,00,000 కూడా బాలు తిరిగి ఇచ్చేశాడంట వాళ్లమ్మకి. అయినా వీళ్లమీద కక్ష ఉండడంతో, వీళ్లమీద కోపం ఉండడంతో కావాలని ఈ కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలి అన్నదే ఆవిడ ఉద్దేశం. ఆవిడ వీక్ పాయింట్ ఏంటంటే డబ్బు మైండ్, మనీ మైండ్ ఆవిడది అని చెప్పి ఇంక బాలు అయితే లాయర్ అసిస్టెంట్ అయితే లాయర్కి చెప్తాడు. అయితే పద, ఇంకెందుకు ఆలస్యం చేయడం, పద వెళ్దాం, మనం రంగంలోకి దిగి ఆవిడ కేసు విత్డ్రా ఎలా చేసుకోడతో చూద్దామని ఇద్దరు కూడా బయల్దేరతారు. బయల్దేరి కామాక్షి వాళ్ళింటికి వెళ్లి తలుపు కొట్టేసరికి ఎవరు మీరు అని చెప్పి కామాక్షి అడగడంతో మేము లాయర్లమని చెప్పి ఒక డోర్ తీస్తారు. తీసేసరికి ప్రభావతి వదినా అంటూ పిలవడంతో ప్రభావతి కాస్త వస్తుంది. ఎవరు మీరు అని చెప్పి అడగడంతో మేము లాయర్లం. ఎవరు, మలేషియా లాయర్లా, మలేషియా నుంచొచ్చారా, నా పెద్దకోడలు గురించొచ్చారా అంటూ ఇంక ప్రభావతి ప్రశ్నల వర్షం కురిపించేసరికి మేం మలేషియా నుంచి రాలేదు, మలక్పేట నుంచొచ్చాము, మేము కేసు పని మీద వచ్చాము, మీ కోడలు బాలు మాకు కేసు పెట్టారు అంటూ చెప్పేసేసరికి వాళ్ల గురించి మాకెలాంటి సంబంధం లేదు, వాళ్లెవరో మేమెవరో, వాళ్లు మా రిలేటివ్స్ ఏంటి, మాకు సంబంధం లేదు, దొంగతనం ఎవరు చేశారో కూడా నాకు తెలీదు అంటూ ఇంక గుమ్మల్లోనే నిలబెట్టి మాట్లాడుతుంది. గుమ్మల్లోనే నిలబెడతారా, లోపలికి తీసుకువెళ్లి మాట్లాడతారా అని లాయర్ అన్న మాటకు రండి లోపలికి రండి అని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత మీరిదంతా ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నానా, వాళ్ళు నా దగ్గర ₹1,00,000 దొంగతనం చేసి నన్ను ఎంతలా అవమానించాడు అంటే అవమాన భారం నేను మాత్రమే భరించాను కాబట్టి వాడు నన్నిలా అవమానం చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా, అందుకే ఊరుకోలేకే నేనిలా చేయాల్సిన పరిస్థితొచ్చింది అని ప్రభావతి కాస్త చెప్పడంతో అవునా, వాడి మిమ్మల్ని అవమానించాడన్న ఒకే ఒక్క కారణం చేత మీరిదంతా చేస్తున్నారా అని చెప్పి లాయర్ అంటాడు. అవును, నన్ను అవమానించాడు, అయినా మీకు రావాల్సిన లక్ష వచ్చేసిన తర్వాత కూడా మీరిదంతా చేయాల్సిన పరిస్థితి, అయినా మీకు వాణ్ణి జైలుకు పంపించడం వల్ల ఎలాంటి లాభముండదు. ఎందుకుండదు, వాడు జైలుకు వెళ్ళాలి, వాడికి శిక్ష పడాలి, వాడు జైలుకు వెళ్లి శిక్ష పడితే అప్పుడు నేను సంతోషంగా ఉంటాను. నన్నింత అవమానించిన వాడిని అంత ఈజీగా ఎలా వదిలేస్తాను, వాడికి శిక్ష పడితీరాలి అంటూ ప్రభావతి లాయర్తో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నారమ్మా, లాయర్ శిక్ష ఎందుకు పడుతుంది, వాడా చదువుకునే పిల్లవాడు, వాడేమీ ప్రొఫెషనల్ దొంగ కాదు కదా, కేవలం మీరు తనని అవమానించారన్న ఒకే ఒక్క కారణం చేత వాడి దొంగతనం చేశాడు, వాణ్ణి మీరు ఇన్సల్ట్ చేశారు, దొంగతనం చేస్తే మీకెలా ఉంటుందా అన్న ఉద్దేశంతో దొంగతనం చేశాడు, బుద్ధి చెప్పడం కోసం. అదే వాడు కోర్టులో చెప్తాడు, కోర్టులో చెప్పినందుకుగాను బుద్ధి చెప్పడం కోసం ఇదంతా చేశావు కాబట్టి వాడికి కొంచెం పనిష్మెంట్ గాని లేదా కొంచెం ఫైన్ గాని వేసి వదిలేస్తారు. దానివల్ల మీకేం ఉపయోగముంది, అప్పుడు మిమ్మల్ని మందలిస్తారు. ఒక వ్యక్తి దొంగతనం చేయకుండా చేసినట్టు ఇలా చేస్తే ఇలానే ఉంటుంది, మరొక్కసారి ఇలా ప్రవర్తించకండి అని చెప్పి మిమ్మల్ని కోర్టులో బూన్లో నిలబెట్టి అందరూ మిమ్మల్ని హెచ్చరిస్తారు. అప్పుడు మీకొచ్చే లాభమేముంది, మరిప్పుడు నేను కేసు విత్డ్రా చేసుకుంటే మంచిది అని చెప్పి లాయర్ చెప్పడంతో అలా కేసు విత్డ్రా చేసుకుంటే నాకొచ్చే లాభమేముంది అని ప్రభావతి అంటుంది. లాభం అనేసరికి సార్ పాయింట్కొచ్చింది సార్, ఇంక అసలైన అస్త్రాన్ని వదిలేయండి సార్ అని పక్కనుంచి కానీ అసిస్టెంట్ కాస్త చెప్పేసరికి వదుల్తా నేను మీరు కేసు విత్డ్రా చేసుకుంటే నేను మీకు డబ్బులిస్తాను అనగానే ప్రభావతి ముఖంలో రంగులు మారతాయి. అదంతా గమనిస్తున్న లాయరు దొరికింది, చేప వలలో పడింది అని మనసులో అనుకుంటాడు. ఏంటి, డబ్బులిస్తారా, డబ్బులు నాకెందుకిస్తారు, మీరు కేసు విత్డ్రా చేసుకుంటే డబ్బులు మీకిస్తాను, విత్డ్రా చేసుకోవడం చాలా ముఖ్యమైన అవసరం, ఎందుకంటే అక్కడ మందిలించాను, మీరు కేసు పెట్టినంత మాత్రాన మీకు పైసా ఉపయోగముండదు, కోర్టుకు వెళ్తారు, వాళ్లు ఫైన్ కడతారు, బయటికొచ్చేస్తారు, మీకెలా తృప్తి చెందుతారు, అందుకే నేనిచ్చిన డబ్బులు మీరు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎంతిస్తారు అని చెప్పి అనగానే 2 లక్షలిస్తాను అనేసరికి ప్రభావతికి ఎక్కడలేని సంతోషం వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రభావతికి ఆల్రెడీ బల్లిపడడంతో జాతకంలో బంగారం కొనుక్కుంటాను అని ఆల్రెడీ రోహిణి చెప్పింది కదా, అది గుర్తు చేసుకుని ఆల్రెడీ పోయిన 1,00,000 తిరిగి వచ్చేశాయి, ఇప్పుడు ఈ 2 లక్షల రూపాయలు కూడా వస్తే బంగారం కొనుక్కోవచ్చు. ఈ 2 లక్షలు నాకొచ్చిన విషయం ఎవ్వరికీ తెలీదు, ఎందుకంటే కేసు నేనే విత్డ్రా చేసుకున్నాను అని చెప్తాను, అప్పుడు అందరిలోనే నాకు మంచి పేరు వస్తుంది, కేసు విత్డ్రా చేసుకున్నాను అనే మంచి పేరు నాకు కలుగుతుంది అని ఇంక ప్రభావతి అనుకుని 2 లక్షలిస్తారా, నిజంగానే 2 లక్షలిస్తారా, నిజంగా ఏంటి, మీరు కేసు విత్డ్రా చేసుకున్న మరుక్షణం మీకు 2 లక్షల రూపాయలు మా అసిస్టెంట్ తీసుకొచ్చి ఇస్తాడు, వెళ్దామా, ఇప్పుడే, మీరు కారులోనే వచ్చారా
అని చెప్పి అనేసరికి కార్లోనే వచ్చాను పదండి వెళ్దామని ఇంకా మొత్తం ముగ్గురు కూడా బయలుదేరతారు. అమ్మా ప్రభావతి, వదినా, నువ్వు చాలా తెలివైదానివి వదినా, డబ్బిస్తే ఏదైనా చేసేస్తావ్, ఎంతకైనా తెగించేస్తావ్. కేసు విత్డ్రా చేసుకోమని అన్నయ్య చెప్పాడు. మీనా వాళ్ళంతమంది బ్రతిమిలాడినా కేసు విత్డ్రా చేసుకోలేదు. ఇప్పుడేమో కేసు విత్డ్రా చేసుకోవడానికి సిద్ధమైపోయావు. డబ్బుల కోసం ఎంతకు దిగజారిపోతున్నా వదినా అంటూ ఇంక కామాక్షి కాస్త అనుకుంటుంది. అలా అనుకున్న కామాక్షి, పోనీలే, ఈ రకంగా అయినా సరే కేసు విత్డ్రా చేసుకుంటే మీనా కొంచెం సంతోషంగా ఉంటుంది, ఆ శివజీవితం కూడా బావుంటుంది అని సంతోషంగా అనుకుంటారు. అనుకున్న తర్వాత ఇంక ప్రభావతివి తీసుకుని అక్కడికి వెళ్తారు కదా. అక్కడికి వెళ్లిన తర్వాత ప్రభావతి కేసు విత్డ్రా చేసుకుని బయటకొచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు లాయర్ చేతిలో పెట్టేసరికి సరేనా అక్కడ్నించి వెళ్ళిపోతుంది. వెంటనే ఫోన్ చేసి బాలుకి, మీ అమ్మగారు కేసు విత్డ్రా చేసుకున్నారు, శివనింక నువ్వు దాచిపెట్టవలసిన అవసరం లేదు, శివ మీద ఎలాంటి కేసు లేదు, మీ అమ్మగారే వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఆ కంప్లైంట్ మా కుటుంబంలోనే జరిగింది, ఆ 2 లక్షల రూపాయలు కూడా వదిలేశారు అని చెప్పి కేసు విత్డ్రా చేసుకున్నారు బాలు అని చెప్పి అనగానే ఒక్కసారిగా బాలు మీనా చాలా సంతోషపడుతూ నాన్నా నాన్నా అనుకుంటూ గబగబా ఇంటికి వస్తారు. గబగబా ఇంటికి వచ్చేసరికి ఏమైందిరా అని చెప్పనగానే ఏమైందా